2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది. 2026లో ఒక్కొక్క నక్షత్రం వరకు ఒక్కో విధంగా కనుక మనం చూసుకుంటే ఇయర్ మొత్తం ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ 2026లో కనుక మనం చూసుకుంటే అండి ఒక్కొక్క నక్షత్రం వారికి ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏది అప్లై అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. కర్మ అనేటువంటిది ఎప్పుడు కూడా మూలమైనటువంటిది నాగరాజు గారు. గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నామండి. సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల యొక్క ప్రభావం ప్రతి మనిషి మీద, ప్రతి నక్షత్రం యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీద, వాళ్ళ యొక్క స్వభావం మీద, వ్యక్తిత్వం మీద, తీసుకునే నిర్ణయాల మీద ఖచ్చితంగా పడుతుంది. ఒక వ్యక్తి పలానా టైంలో పలానా ఆవేశపడ్డాడు అంటే కారణం ఏంటి అంటే ఏదో ఒక గ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎప్పుడూ చేయని తప్పు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే సంచిత కర్మ అనేటువంటిది కోసం మనం చెప్పుకోవాలండి. సంచిత కర్మ అంటే పాస్ట్ లైఫ్లో మనం తెలుసో తెలియకో చేసినటువంటి కర్మలు అనమాట. అది పాపం కానీ పుణ్యం కానీ ఏదైనా కావచ్చండి. దాని యొక్క రిఫ్లెక్షనే కరెంట్ ఇప్పుడు మనం అనుభవించేటువంటి లైఫ్ ఉంటుంది. అయితే ఈ టైంలో ఈ కరెంట్ లైఫ్లో మనం తీసుకునే ప్రతి నిర్ణయము కూడా చాలా వాల్యుబుల్ అండి. ఈ టైంలో నేను ఒక దొంగతనం చేస్తున్నానా, ఒక అబద్ధం ఆడుతున్నానా, ఒక దైవనామస్మరణ చేస్తున్నానా అనేటువంటిది చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే ఆ ఉన్నటువంటి సంచిత కర్మలో ఉండేటువంటి పాపాలని కడుక్కోవాలి అన్నా, లేకపోతే వాటి నుంచి బయటపడాలి అన్నా, వాటికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ అనుభవించకూడదు అన్నా ఈ కరెంట్ లైఫ్లో ఈ ప్రారబ్ధ కర్మ రూపంలో మనం భగవంతుని ప్రార్థించడం, సరెండర్ అవ్వడం అంటే శరణాగతి వేడడం లాంటివి చాలా ఉపయోగపడతాయండి. ఇదే ఆస్ట్రాలజీ పరంగా ఒక మనిషిని కర్మ అనేటువంటిది ఏ విధంగా ఎన్ని అంశాల్లో ఇబ్బంది పెడుతుందో చెప్పడానికి సూచనప్రాయంగా రవి అనేటువంటి ఆయన్ని ఆరోగ్య సూచనగా, చంద్రుడు అనేటువంటి ఆయన మనస్సుకి సూచనగా, కుజుడు అనేటువంటి ఆయన కలహాలకి సూచనగా, బుధుడు అనేటువంటి ఆయన మేధాశక్తికి సూచనగా, గురువు అనేటువంటి ఆయన సంతానానికి, జ్ఞానానికి, సిరి సంపదలకి సూచనగా, శుక్రుడు అనేటువంటి ఆయన కోరికలకి సూచనగా, శని అనేటువంటి ఆయన కష్టానికి సూచనగా, రాహు అనేటువంటి ఆయన కోరికలకి, కేతు అనేటువంటి ఆయన ఆధ్యాత్మికతకి సూచనగా చెప్పారండి. ఇక్కడ కర్మ ప్రభావం చేత సంచిత కర్మ వల్ల ఏలినాటి శనిలో ఒక జాతకుడు కనబడుతున్నాడంటే శని ప్రభావం వల్ల ఆయన ఎన్నో కష్టాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతారని అర్థం. ఆ టైంలో శని యొక్క ప్రార్థన కానీ, లేకపోతే విష్ణువు యొక్క ప్రార్థన కానీ, కాళీదేవికి సంబంధించిన ప్రార్థన కానీ ఆయన చేసుకున్నటువంటి పాపాలని తగ్గించడం, ఆ శరణాగతి అనేటువంటిది ఆ టైంలో ఆ జీవితంలో ఆ ప్రమాదం నుంచి కానీ ఆపద నుంచి కానీ కాపాడడం ఖచ్చితంగా జరుగుతుందండి. అయితే ఇప్పుడు మనం చేసుకున్న ప్రారబ్ధ కర్మ రూపంలో వచ్చేటువంటి పూజలకి ప్రతిఫలమే ఆగామి కర్మ. అంటే అప్పుడున్న పాపాలని ఇప్పుడు మనం ప్యూర్ చేసుకుంటూ ముందుకి గ్రో అవుతూ వెళ్ళడమే ఆగామి కర్మ అనమాట. ఈ సంచిత కర్మ రూపంలో వచ్చేటువంటి గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ వల్ల ఏ నక్షత్రాలు వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, వాటికి సంబంధించిన పరిహారములు అంటే ప్రారబ్ధ కర్మ రూపంలో వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది మనం వివరంగా చూద్దామండి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి కర్మ సిద్ధాంతంలో రేవతి నక్షత్రం వారికి 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? తప్పకుండా అండి. రేవతి నక్షత్రం వాళ్ళకి సంచిత కర్మ వల్ల 2026లో గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ వల్ల ఎలా కనబడబోతోంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి మనం చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జనవరి 17 దగ్గర నుంచి ఫిబ్రవరి 17 దాకా రవి అనేటువంటి ఆయన లాభంలోకి వస్తారు కాబట్టి ఆ 1 మంత్ మీకు చాలా బాగుంటుందండి. ఆ 1 మంత్లో ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపార ప్రయత్నాలు కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా అప్పులు తీర్చడం కానీ, ప్రయత్నం చేయడం కానీ ఏదైనా ఉంటే అవన్నీ కూడా అనుకూలిస్తాయి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలన్నీ కూడా చాలా బాగుంటాయండి ఆ 1 మంత్. అయితే ఫిబ్రవరి 17 తరువాత నుంచి జూన్ 1 దాకా మీకు గురువు అనేటువంటి ఆయన 4వ స్థానంలో సామాన్యంగా ఉన్నారు. 1st and 10th లార్డ్ అండి. దీనివల్ల ఏంటంటే కెరీర్ కోసం బాగా కష్టపడడం, ఎఫర్ట్స్ అనేటువంటివి ఎక్కువగా పెట్టడం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కొంచెం ఇబ్బంది పెట్టడం, ఎస్పెషల్లీ తల్లికి సంబంధించిన ఇబ్బందులు రేవతి నక్షత్రం వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. చాలా సందర్భాల్లో చెప్పాను, తల్లి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇబ్బందులు అనేటువంటివి ఫిబ్రవరి 17 తరువాత నుంచి జూన్ 1 దాకా కనబడే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయడం, దానికోసం ఫైనాన్షియల్లీ కొంచెం టైట్ పొజిషన్ అనేటువంటిది కనబడడం ఇలా ఎక్కువగా కనబడుతుంది అని చెప్పొచ్చు. ఈవెన్ బంధువుల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే 4వ స్థానంలో గురుడు కాబట్టి కెరీర్ పట్ల ఎదగాలి అనేటువంటి పట్టుదలకి సంబంధించినటువంటి ప్రతిఫలం
జూన్ 1 తర్వాత మీరు అనుభవిస్తారు. అంటే ఈ ఇయర్లో రేవతి నక్షత్రం వాళ్ళకి సక్సెస్ ఎప్పుడు వస్తుంది అంటే జూన్ 1 తర్వాత నుంచి నవంబర్ 1వ తారీఖు మధ్యలో ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మీ కెరీర్ ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి, మీ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, సంతానము లేని వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తర్వాత గురు ఎగ్జాల్టేషన్ కాబట్టి ఎప్పుడూ చూడని విధంగా గౌరవ మర్యాదలు అనేటువంటివి విపరీతంగా పెరుగుతాయి. ఎస్పెషల్లీ ఈవెన్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా ఆగస్టు 17 దగ్గర నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆ 1 మంత్లో మాత్రం విజయాలు అనేటువంటివి చూస్తారండి. 6వ స్థానంలో రవి ఆ టైంలో యోగిస్తారు కాబట్టి విశేషమైనటువంటి ధనప్రాప్తి, డబ్బు విపరీతంగా వస్తుంది. అప్పులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా తీర్చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటకు వస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే రాసి పెట్టుకోండి, ఆ 1 మంత్లో మాత్రం 100% సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. అయితే అలా అని చెప్పి డబ్బు వృధాగా ఖర్చు పెట్టద్దు. 12వ స్థానంలో రాహు మర్చిపోకూడదు, ఇంకా అవ్వలేదండి. ఇక్కడ ఏంటి అంటే నవంబర్ 1 తర్వాత 6వ స్థానంలోకి గురుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ విపరీతమైన ఖర్చులు చూస్తారు. చిన్న చిన్న అవమానాలు కనబడుతూ ఉంటాయి. కెరీర్ కోసం మళ్ళీ కష్టాలు అనేటువంటివి, శ్రమపడడం యాజ్ యూజువల్గా మళ్ళీ ఇవన్నీ కూడా ఎక్కువగా కనబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ సంవత్సరం చివరి వరకు కూడా శని అనేటువంటి ఆయన మీకు జన్మల్లో ఉంటారండి. జన్మ శని అంటే జన్మస్య దేహ కష్టము, అనారోగ్యము అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది. పొట్టకి సంబంధించి డైజెషన్ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విమెన్ అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రేవతి నక్షత్రం వాళ్ళకి సయాటికా పెయిన్స్ కానీ లేకపోతే నరములకి సంబంధించినవి, పాదాలకి సంబంధించినవి, ఎస్పెషల్లీ లెగ్స్కి సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయని మెడికల్ ఆస్ట్రాలజీ సందర్భంగా మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. సో ఈ టైంలో జన్మశని వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఆ పర్టిక్యులర్ ఆర్గాన్స్ విషయంలో. అయితే ఈవెన్ అదే కాకుండా ఈ యొక్క జన్మశని వల్ల రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మీతో చేయిస్తాడు. డబ్బు ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు, ఎవరిని నమ్మొద్దు. 12వ స్థానంలో రాహు అండి. ఎన్ని డబ్బులు వస్తే సుఖం ఏంటంటే వచ్చిన డబ్బులన్నీ కూడా విపరీతంగా వెళ్ళిపోతాయి. 12వ స్థానంలో రాహు. సో నిలబడవు, విపరీతమైనటువంటి ఖర్చులు అన్నమాట. ఒక 10 రూపాయలు వస్తున్నాయి అంటే దానికి 100 రూపాయల కమిట్మెంట్స్ ఆల్రెడీ ఉంటాయి. సో ఈ రకంగా కనబడుతుంది, జాగ్రత్త పడండి. ఏలినాటి శని కోసం, రాహు కోసం పరిహారాలు చేయండి. అయితే మేజర్లీ సంవత్సరం చివరిలో అంటే నవంబర్ 25వ తారీఖు తర్వాత రాహు మీకు 11th వస్తారండి. అప్పుడు రాజయోగం. లాభంలో రాహు అనుగ్రహించారు అంటే ఇక్కడి నుంచి మీకు 3 సంవత్సరాల పాటు రాహు అనుకూలిస్తారు. మంచి విశేషమైనటువంటి డబ్బు, సిరి సంపదలు చూస్తారు. అయితే నవంబర్ ఎండ్లో కరెక్ట్గా కేతు అనేటువంటి ఆయన పంచమంలోకి వెళ్తారు. అప్పటి వరకు మీకు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నటువంటిది అప్పుడు కొంచెం వీక్ అవుతుంది. ఎందుకంటే పంచమంలోకి కేతు వెళ్ళాక సంతానము, పిల్లల విషయంలో ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి ఒత్తిళ్ళు ఎక్కువగా పెరగడం కానీ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం కొంచెం ఇబ్బందులు పడడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. చాలామంది విద్య కోసం కూడా చెప్పండి, ఇంక్లూడ్ చేయండి అని అడుగుతున్నారు. ఈ సంవత్సరం విద్యార్థులకి మిశ్రమంగా కనబడుతుందండి. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు ఉంటాయి. జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు లోపు ఎగ్జామ్స్ ఉంటాయి. 100% సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో ఓవరాల్గా రేవతి నక్షత్రం వాళ్ళకి 2026లో మంచి విజయాలు, కొత్తదైనటువంటి జీవితము, అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, ధన సంపదలు, సిరి సంపదలు కలగబోతున్నాయని చెప్పొచ్చు. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు, ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో జాగ్రత్త పడండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే నేను చెప్పిన డేట్స్లో మీరు తీసుకోండి, చాలా బాగుంటుంది. వీళ్ళకి పరిహారం ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి? మేజర్లీ ఏలినాటి శని ప్రభావం నుంచి బయటికి రావడానికండి కాళీమాతకి సంబంధించినటువంటి హోమం చేయండి రేవతి నక్షత్రం వాళ్ళు. రెండోది రాహు అనేటువంటి ఆయన 12వ స్థానంలో ఉన్నారండి. ఖచ్చితంగా చండీ హోమం కూడా చేయండి. ఈ పరిహారం అనేటువంటివి మిమ్మల్ని ఏదో ఒక విధంగా కాపాడుతాయండి. డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వకుండా, హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి రాకుండా ఆ టైంలో మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాయి. గురుబలం తగ్గినప్పుడల్లా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా, ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోకుండా జాగ్రత్తలు పాటించండి, చాలా బాగుంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. చాలామంది మీ అపాయింట్మెంట్ కోసం అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం 2026లో పర్సనల్ చార్ట్ త్రూ మా వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉంది అని తెలుసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే, లేదా ఇప్పుడు మీరు చెప్పినటువంటి రెమెడీ చేసుకోవాలనుకున్నా కూడా, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూజలు లాంటివి ఏమన్నా పరిహారం కోసం చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. మీ జాతకంలో ఇక్కడ ఏంటంటే నాగరాజు గారు, ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది అని చాలామంది అనుకుంటారండి. మీ ఫ్యామిలీలో ఈవెన్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ కూడా ఒక గైడెన్స్లో ఉండాలనుకున్న వాళ్ళు
3 మంత్స్కి ఒకసారి కావాలనుకున్నా 6 మంత్స్కి ఒకసారి కావాలనుకున్నా ఖచ్చితంగా మీకు అవైలబుల్గా ఉంటాను. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత ఏదైనా దోషాలు ఉంటే అప్కమింగ్ ట్రాన్సిట్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ముందుగా జాగ్రత్త తీసుకోవడానికైనా ఎవ్రీథింగ్ దేనికైనా మీ వెనకాల నేను ఉంటాను. జాతకాన్ని చూసిన తర్వాత శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వైదిక్ ఆస్ట్రాలజీ త్రూ 2026లో మీ జాతకం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఉమాగారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.